వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆషాఢ మాసం శ్రావణ మాసం వచ్చిందంటే గోదావరి వాళ్ళకి ఒక మంచి పండగ వాతావరణమే తెచ్చిపెడుతుంది. అండ్ ఎప్పుడెప్పుడు వస్తాయా ఈ 2 మాసాలను కూడా అక్కడ వాళ్ళు ఎదురు చూస్తారు. ఇంతకీ దేని గురించి అంటే అక్కడ చేప స్పెషల్ గురించి. అదే పులాస. సో పులాస చేప సీజన్ ఈ 2 నెలలు మాత్రమే ఉంటాయి. సో ఈ 2 నెలలు ఉన్నా కూడా ఎక్కువ దొరికాయి. ఏ చాలా తక్కువ క్వాంటిటీలో దొరుకుతాయి. అండ్ దొరకడంతో పాటు ఈ చేప పైన ఎన్నో నానులున్నాయి. పుస్తెలు అమ్ముకొనైనా పులాస చేప తినాలని ఇంకొంతమందైతే, ఇంకొంతమంది ఈ చేపలు ఎక్కడెక్కడ దొరుకుతాయి అని చెప్పి వీకెండ్స్ వస్తే మాత్రం వాటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఇంకొంతమంది. కేవలం ఈ చేప టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ కూడా చాలా మంచిది అని అక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. అందుకనే గోదావరి దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఏడాది ఈ 2 నెలల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ చేప రేట్ ఎంతైనా సరే వేలం పాడి మరీ కొనుక్కుంటారు. అదే పులాస చేపకి మంచి డిమాండ్ తెచ్చిపెడుతుంది. అయితే ఈ 2 నెలల సీజన్‌లో ఎప్పుడు పులాస వచ్చినా కూడా హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోతాయి మార్కెట్‌లో. అండ్ ప్రత్యేకంగా ఈసారి సీజన్ మొదలైనప్పటి నుంచి కూడా చేప రేటు 15,000 పైనే పలుకుతుంది అంటే చాలా ఆశ్చర్యపోతున్నాం. ఆశ్చర్యపోవడమే కాదు, ఇక్కడ గోదావరి వాళ్ళ ఫుడ్ టేస్ట్‌తో పాటు పులాస కూడా ఒక కొత్త రికార్డే సృష్టిస్తుంది. గడిచిన వారం రోజుల్లో 18,000 కిలో నుంచి ప్రారంభమైంది. తర్వాత 22,000కి కేజీ చేరింది. ఇవాళ ఏకంగా 26,000కి కేజీ చొప్పున కూడా పులాసాని కొనుక్కొని వెళ్ళిన పరిస్థితి. నిజంగా చేప కోసం 26,000 ఖర్చు పెడతారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ పులాస రికార్డ్ అంత మరి. అండ్ పులాస పైన ఉండే టేస్ట్ మక్కువ అంత మరి ఆ ఫుడ్ లవర్స్‌కి. అందుకనే గోదావరి వాళ్ళకి ఈ 2 నెలలు వీళ్ళు తినడమే కాదు, బంధువులకు కూడా పంపిస్తూ ఉంటారు. అందుకనే పులాస చేప సీజన్ కోసం ఎదురు చూస్తుంటారు. అండ్ ఇక్కడ కొంతమంది కేటుగాళ్ళు కూడా ఉన్నారు. పులాస పేరు చెప్పి ఇలాస చేపను కూడా అమ్మేసుకొని డబ్బులు జోబులో వేసుకుంటున్నారు. అయినా పులాసకి ఇలాసాకి తేడా తెలియదు అంటే సేమ్ పులాస చేపలాగా కనిపించినా కూడా ఇలాస చేప కూడా ఉంటుంది. అయితే పులాస చేప స్పెషల్ ఏంటి అంటే పులాస చచ్చిపోయిన సముద్రం నుంచి వీళ్ళు వేట వెళ్ళినప్పుడు కొన్ని మాత్రమే అవి పడుతుంటాయి. ఆ రోజు వాళ్ళ చేపల వేటలో సరిగ్గా ఒక 5, 6 పడ్డాయి అనంటే అంత సంతోషం ఉండదనమాట వేటకు వెళ్ళిన వాళ్ళకి. సో అట్లే పులాస చేప స్పెషల్ ఏంటంటే అక్కడ వలలో పడ్డ చేప చనిపోయినా కూడా దాన్ని 2 రోజులు ఆపి వండినా కూడా అసలు చేప పాడవకుండా ఉంటది. కూర చేసినా కూడా అది పాడవకుండా ఉంటదనమాట. అదే పులాస స్పెషల్. అండ్ చాలా మంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనే దీనిపైన హై డిమాండ్ ఉంటది. కానీ మరి ఇలాస స్పెషల్ ఏంటి అంటే ఇలాసాకి ఎలాంటి స్పెషాలిటీ లేదు. సేమ్ పులాస చేపలానే ఇలాస చేప ఉంటది. అందుకనే దాన్నే ఇదని అనుకోని కూడా చాలా మంది కొనేస్తున్నారు. సో అవే ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి మరి కేటుగాళ్ళు అమ్మేస్తున్నారు. సో ఇలాస చేప రేటు కూడా ఏం తక్కువేం లేదు. మినిమం 4,000 నుంచి 9,000 వరకు కూడా సేల్స్ జరిగే పరిస్థితి. కానీ ఇక్కడ కొన్న వాళ్ళ ముందు అంటే చూడ్డానికి అచ్చం సేమ్‌గా ఉన్నాయని కట్ చేసి కూర వండితే తప్ప ఆ టేస్ట్ తెలియట్లేదు. టేస్ట్ మాత్రమే కాదు, పొద్దున వండితే సాయంత్రానికి కూడా కర్రీ పాడైతే తప్ప ఇది పులాస కాదు, మేము మోసపోయాము అని తెలుసుకోలేకపోతున్నారనమాట ఫుడ్ లవర్స్.